ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించేలా ప్రారంభించిన ఆ ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పుడు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ముంబై హైవేపై చందానగర్ BHEL మార్గంలో చేపట్టిన ఫ్లైఓవర్ ఆలస్యం కావడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఓవైపు గుంతల రోడ్లు, మరోవైపు దుమ్ము ధూళితో ఆ ప్రాంతవాసులు నరకయాతన పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ముఖ్యంగా ఏదైతే ఇటు దుమ్ము ధూళితో పాటుగా గుంతలు పడినటువంటి రోడ్ల మీద నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నిత్యం కూడా ఉన్నటువంటి స్థానికులైతే ఎదుర్కొంటున్నారు. మొత్తం కూడా దాదాపు 1.5 కిలోమీటర్ల మేర 91 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడితే దాదాపు 2 ఏళ్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో వాస్తవానికి ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టే విధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా వాస్తవానికి నిత్యం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం మూలంగా నిత్యం కూడా ఇప్పుడున్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా గ్రౌండ్ లెవెల్లో మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. గుంతలు పడినటువంటి రోడ్ల మీద నిత్యం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సర్కస్ వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగా గుంతలు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అడుగడుగుకో గుంత అనేది ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ దుమ్ము ధూళితో ప్రయాణించాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? రెగ్యులర్గా ఈ దుమ్ము ధూళి దీని మధ్య అసలు ఎట్లా ఉంటున్నారు ఏంటి? చందానగర్ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఇది. బాంబే రహదారి, నిత్యం వేల మంది జర్నీ చేసే ముఖ్యమైన రహదారి. ఈ రహదారి పైన సెంట్రల్ గవర్నమెంట్ వితిన్ 1.5 year టైం పెట్టుకొని ప్రాజెక్ట్ చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున దాదాపు 95 కోట్ల రూపాయలతోటి ప్రజాధనంతో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. కానీ ఈ రోజు కూడా ఇది నత్తనడక నడుస్తుంది, స్పీడ్ కావట్లేదు. మా ముందు కళ్ళ ముందు ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినాయి. కానీ చందానగర్లో ఈ ప్రాజెక్టు నిత్యం మేము అధికారులకి, ఎంపీకి, స్థానిక ఎంపీకి, ఎమ్మెల్యే గారికి, అధికారులకి ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్పి ఇది వెంటనే పరిష్కరించండి అని చెప్పి చెప్తున్నాము. ఈ రోజు కూడా ఇది నత్తనడుకున్నది. ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన బ్రిడ్జ్ ఈరోజు ఇప్పుడు కూడా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చందానగర్ గాంధీ విగ్రహం నుంచి జ్యోతి థియేటర్, అశోక్ నగర్ జ్యోతి థియేటర్ దాకా పకడ్బందీ ప్లాన్ తోటి చేశారు. కానీ దాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరిగ్గా కోఆర్డినేషన్ లేదా కానీ ఇది మొత్తం మీద అయితే నత్తనడక నడుస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టి కాంట్రాక్టర్ మీద ప్రెజర్ తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ అయ్యాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎలా ఉంటుందండి ఉదయం సాయంత్రం? నిత్యం వేల ఇది మొత్తం, ఎందుకంటే వర్కింగ్ క్లాస్ ఉండేది ఇక్కడ. ఫార్మా కానీ, సాఫ్ట్వేర్ కానీ, మెదక్లో ఇప్పుడు సంగారెడ్డిలో పనిచేసే వర్కర్స్ మొత్తం కొన్ని వేల మంది రోజు నిత్యం జర్నీ చేసే ఏరియా ఇది. అట్లాగే ఇరువైపులో కూడా మొత్తం చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్న ఏరియా ఇది. నిత్యము వేల మంది జర్నీ చేస్తున్న ఈ ఏరియాలో ప్రభుత్వము నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉంటుంది అధికారులు, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు విషయంలో. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత దుమ్ము ధూళి ఉన్నా చూడండి. వెహికల్స్ వెళ్తుంటే ఇక్కడ ఈ మట్టి సరిగా, ఈ గుంతల వల్ల, ఈ వీళ్ళు ఏదైతే తవ్వి అటు మట్టి పోయడం ఇటు మట్టి పోయడం వల్ల ఎంత పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది. ఎంతో సమస్యలు ఫేస్ చేస్తారు ఇక్కడ ఉన్న సామాన్యులు. అదేవిధంగా వాణిజ్య సంస్థలు కూడా, ఇక్కడ చుట్టుపక్కల అంతా కమర్షియల్ షాప్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పార్క్ చేయలేము. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ పార్క్ చేయలేము. పార్క్ చేయలేకపోతే వీళ్ళకు కస్టమర్స్ రారు. ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది తొందరగా చేయాలి. తొందరగా చేస్తే బాగుండు. ఇప్పుడు ఈ గుంతలల్లో పడంగానే నడుములు ఇరిగిపోతాయి, ముఖాలు ఇరిగిపోతాయి. హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్. హైదరాబాద్ ఎట్లుందంటే, ఈరోజు హైదరాబాద్ ఎట్లుందంటే వారానికి వచ్చేసి ఒక 400-500 హిప్ రీప్లేస్మెంట్లు, నీ రీప్లేస్మెంట్లు జరుగుతాయి. దానికి కారణం ఏంటంటే ఈ గుంతలు అనమాట. ఈ గుంతలలో వాడతారు జనాలు, 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ ఈ గుంతలలో వాడి నడుములు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి. దానివల్ల హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ అనమాట. ఇది అంత పెద్ద స్కామ్ ఇది. ఇట్లా జరుగుతుంది, సమస్య ఉంది ఇక్కడ. జనాలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి తొందరపాటు చర్య తీసుకుంటలేదు. సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ వాళ్ళు కేవలం మాటలకు మాత్రమే వాళ్ళు పనిచేస్తారు తప్ప వాళ్ళది పని ఏం లేదు ఇక్కడైతే. సార్, ఈ ఫ్లోర్ స్టార్ట్ చేసింది November 17th 2020లో. ఇవాళ 2020 2 years దాటిపోయింది. కానీ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఎవరు నన్ను అడిగామనుకో, మీరే మీ పనులు ఉండి మా పనులు మేము చేస్తున్నాము చూసుకోండి అంటారు. ఒకరోజు ముందుకెళ్తారు, ఒకరోజు వెనక్కి వెళ్తారు. పనులు ఎలా అవుతాయండి? కంప్లీట్గా నిదానంగా అయినా సరే రోజువారీ రోజు డే బై డే చేసుకుంటే వెళ్ళాలి. ఒక్కరోజు కూడా చేయలేదు వీళ్ళు.
సో ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా అర్థమవుతుంది. 91 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేకపోవడంతో నిత్యం దుమ్ము ధూళి గుంతలు పడ్డ రోడ్ల మీద నానా అవస్థలు పడుతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.